పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నరకా హై తెలుసుగా రెండిల్లు సామాన్లు సగం సగం సమానంగా పంచు నీకో పేపర్ నాకో పేపర్ 2 గుడ్లు నీకు 2 గుడ్లు నాకు ఓకే అది కూడా సగం సగమే పంచు అరే ఇది మొత్తం పడిపోయింది పర్లేదు లోపల ఇంకో గుడ్డు ఉంది మీ ఇంట్లో మగదోమలు మా ఇంట్లో ఆడదోమలు కుడుతున్నాయట కొంచెం జాగ్రత్త చెప్పట్లకి అది మా బ్లడ్ లో ఉంది ఏంటి అది మా బ్లడ్ లో ఉంది నువ్వు ఎక్కువ చేస్తున్నావు ప్రతి ఎదవ నా మీద పంచులేస్తాడు ఈ మధ్యన ఏంటి ఏంట్రా ఎదవంటున్నావు నన్ను ఎదవంటే నువ్వు ఒక్కడవే కాదు ప్రపంచంలో కరెక్టే నువ్వు కూడా ఉన్నావు కదా మామూలుగా ఉండదు ఇంకోసారి నా మీద ఏంట్రా నా మీద ఏళ్ళు చూపిస్తున్నావు చంపేస్తాను నువ్వు నన్ను టచ్ చేసావా నువ్వు టచ్ చేసిన తర్వాత ఇంకా నాకు రింగ్ ఎందుకురా వేస్ట్ నేను నిన్ను టచ్ చేశాను నాకు ఈ రింగ్ వద్దు 2 బాగుంటాయి ఇప్పుడు అదే నువ్వు పడేట్లా నేను మరీ నీ అంత ఎదవను కాదు ఏంట్రా తమ్ముడు చాలా ఎక్కువ చేస్తున్నాడు ఏంట్రా మా తమ్ముడు ఏమన్నావు నువ్వు నరుకుతా బిడ్డ ఏమనుకుంటావు నువ్వు ముక్కే కాదు నోరేసుకొని పడిపోవాలి అప్పుడప్పుడు మీ తమ్ముడు పెద్దనే నీ అవ్వని నాకు మళ్ళీ బీపీ చెప్తున్నాను ఒక్క గుద్దుతో ఇద్దరు చెప్తున్నా ఏమనుకుంటున్నా నువ్వు నీ ముఖంలో మన్నువాడా నీ ఇట్లా పిండిగా పుడి పుడి పెద్ద నీ తమ్ముడు పెద్ద అన్నట్టు మీ తమ్ముడు గురించి తెలియదు నీకు సినిమా దొరికేశాడు థియేటర్ దొరికేశాడు అమెరికా దొరికేశాడు ఎక్కడికి దొరికేశాడు నా తమ్ముడే దొరికాడు నీ తమ్ముడు దొరికాడే నీ తమ్ముడు అవినాశ్ రూమ్ లో ఎన్నిసార్లు దొరికాడే తమ్ముడు ఎగ్జామ్ అలా రాజు స్టేట్ ఫస్ట్ వస్తానక్క నా బంగారు తల్లి తమ్ముడు నువ్వు ఎట్లా రాసినవురా నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆల్రెడీ స్టేట్ ఫస్ట్ వచ్చింది కదా అందుకే వేరే స్టేట్ లో రాసేయాలి నానా స్టేట్ ఫస్ట్ వస్తానంటున్నా కదా ఇదిగో ఈ 90,000 తీసుకెళ్లి ఆ మైఫోన్ 8 కొనుక్కున్నాను మైఫోన్ 8 నువ్వు ఇంకో స్టేట్ లో ఫస్ట్ వస్తున్నావు కదా ఇగో ఈ ₹1,00,000 తీసుకొని 9 తీసుకో మైఫోన్ 9 తీసుకుంటావు నానా ఇదిగో ₹1,20,000 తీసుకొని ఆ మైఫోన్ 10 తీసుకున్నాను మైఫోన్ 10 సూపర్ ఇగో ఈ ₹1,20,000 తీసుకొని నువ్వు మైఫోన్ 11 తీసుకుంటా అదే లాస్ట్ నానా ఇదిగో ఈ ₹1,50,000 తీసుకొని మైఫోన్ 12 తీసుకున్నాను మైఫోన్ 12 ఇంకా రాలేదక్క రాలేదా అంటే ఆడు మైఫోన్ 11 తీసుకున్నాడు ఇప్పుడు నేను అదే తీసుకుంటా నువ్వు ఆడు తీసుకున్న మొబైల్ నువ్వేం తీసుకుంటారు నువ్వేం తీసుకుంటావు వద్దు ఆడు ఫోన్ అద మొహం చూడు సీరియస్ పెట్టేపుగా మొహం వేసుకొని తగ్గి మొహం వేసుకొని నువ్వు చూస్తావంటే నా గదిలో కూర్చోండి నువ్వు అది అక్క ఏం చెప్తా జిమ్కొస్తుంది ఇలా కాదు మా బావ వస్తాడు అప్పుడు చెప్తాను ఆగండి అవును మా బావ వస్తాడు అప్పుడు మేము చెప్తాం పిలు మా ఆయన వస్తాడు నేను కూడా చెప్తాను రామి నలి తిప్పుతాడు జనం కోసం అరే అరే నువ్వెవడురా? మీ సెక్యూరిటీ సార్. ఎక్కడ ఉండాలిరా? వెనకాల ఉండాలి సార్. మీరు ఎక్కడున్నావేంటి? ముందు ఉన్నాను సార్. ఇప్పుడు ఎక్కడ ఉండాలి నువ్వు? వెనకాల ఉండాలి సార్. కళ్ళు చూడది అక్కడ నిలబడు. ఇది మా ఆయన టైమింగ్ అంటే. అబ్బరే రండి కూర్చోండి.
ఏమండి ఒక కాలు ఇటు పక్క ఈ పక్క పెట్టండి. ఏమండి ఒక కాలు ఈ పక్క పెట్టండి. రెండుగా చీల్చారు కదా, రెండుగా చీల్చారు కదా. బావా ఏమండి బావా దేవుడా, న్యాయం చెప్పేవాడికి ఇంత అన్యాయం చేసేయం స్వామి. వా, ఏమండి ఏమండి చెప్పండి రా రే. మీరు భలే తగ్గారు తెలుసా, హైట్ కాదు వెయిట్. ఏమండి మీకు విషయం తెలుసా, మీ ఆరోగ్యం ఇంకా బాగుండని చెప్పి కూరలో కారం తగ్గించేసింది తెలుసా. ఏమండి మీ ఆరోగ్యం ఇంకా ఇంకా బాగుండాలని చెప్పి నేను టీవీలో సీరియల్ కూడా చూడలేదు తెలుసా. అరే ఇన్ని తగ్గించారు, కొంచెం ఓవర్ యాక్షన్ కూడా తగ్గించచ్చు కదా. ఏమండి అదే ఇదే ఇదే తగ్గించమనేది. ఇంత ఓవర్ యాక్షన్ అవసరం లేదురా, మామూలుగా చేయండి. ఒక జగదగ వీరుడికి ఇద్దరు అతలోక సుందరు తెలుసా. మొత్తం యూనివర్స్ అంతా కనపడ, మొత్తం యూనివర్స్ అంతా కనపడ. మీరు నన్ను ఎన్నని మాట్లాడుతున్నారు. ఏమండి చూసారా, నేను అది ఇద్దరు అతిలోక సుందరి మధ్యలో ఒక జగదేక వీరుడిలాగా ఎలా ఉన్నారు. అతి వరకు కరెక్ట్ రా. సుందరిమణిలో కాదు, ఆ సుందర భాష చెప్పాలి. మీ టైమింగ్, మీ జోక్స్, మీ కామెడీ చాలా బాగుంటుంది బాగుంటుంది. ఏం మాటగా మాట్లాడండి, మీ కలరు, మీ హైట్. మరే ఇంకా దారుణంగా ఉందిరా, కొంచెం చూడబుద్ధి అవుతుందిరా, భయం వేస్తుందిరా, భయం వేస్తుందిరా. మీరు ఎలాగే అంటారండి, రాత్రి అయితే చాలు అసలు నిద్రే పోనివ్వట్లేదు మీరు. అవునండి, అసలు నన్ను పడుకొని స్టార్ట్ చేయనివ్వట్లేదు అసలు. అరే ఆవు అంటే డెంగు దోమలు వస్తున్నాయరా, ఎక్కడ పడుకొని వస్తున్నాయి వాళ్ళని. అందరి ముందు చెప్పకూడదనే కదా. నేను తెచ్చిన మల్లెపూలు ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. అలా పెట్టరా ఆయన. నేను ఎందుకు వచ్చాను రైస్ కిట్లోకి, నేను ఎందుకు వచ్చాను రైస్ కిట్లోకి. ఇది ఎక్కడ బాగా బాగా ఇచ్చినవరా. ఏవండి ఫిదా సినిమాలో వరుణ్ బాబు సాయి పల్లవిని ఎత్తుకున్నట్టు నన్ను ఎత్తుకోరు ఒకసారి. ఎత్తుకొని ఒక్కసారి ఒక ముద్దు పెట్టు, ఒక ముద్దు పెట్టు. అరే నీ ముక్కు సర్జరీ చేసి మార్చిన రోజు చేస్తారు తమ్ముడు. ఏమండి మీకు ఆ రోజు గుర్తుందా, పెళ్లి చూపులకు వచ్చి నన్ను కూర కూరగా కొబ్బరి కోరుతున్నట్టు ఎలా చూస్తారు. మీరు మర్చిపోయారా, అసలు ఫస్ట్ నా ముఖమే చూడలేదు, నా ముక్కే చూశారు. ఆహా ముక్కే ఇంత అందంగా ఉందంటే ఈ అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందని చెప్పేసి. ఏంట్రా మీ అక్క ఎలా అవుతుంది. ఆకకి దొబ్బింది మొత్తం ముక్కుతో పాటు మైండ్. బావగారు ఇంత బాధలో కూడా ఎంత ఆనందంగా నవ్వుతారండి మీరు. బాధలో నవ్వడం కాదురా, నవ్వటమే ఒక పెద్ద బాధ. ఏమండి మీరు బాధపడకండి, నీకు మసాజ్ చేస్తాను కదా. బావగారు ఎన్ని వదిలేండి, బయట అందరూ నన్ను మహేష్ బాబు మహేష్ బాబు అంటారు. నన్ను ఎప్పుడు పెళ్లి చేస్తారు నాకు. చూసావా ఇంత బాధలు కూడా ఎంత చక్కగా నవ్విస్తున్నాడు, నవ్విస్తున్నాడు. జోకు ఏదో జోకు ఏదో. బావగారు నాకు పుట్టపోయే బాబు పేరు నాగా అని పెట్టుకుంటానండి. బావగారు నాకు పుట్టిపోయే బిడ్డ పేరు బాబు అని పెట్టుకుంటానండి. నువ్వు భజనాన్ని పెట్టుకో, ఇటు చెక్క భజనాన్ని పెట్టుకో, ఇటు చెక్క భజనాన్ని పెట్టుకో. ఏమండి మీరు మాట్లాడి అలసిపోతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి మీరు మాట్లాడి అలసిపోతుంది, అసలు లోపల రండి మీరు. బావగారు నా చేతులు ఒడిగిపోతున్నాయి, కాళ్ళు ఒడిగిపోతున్నాయి. పెళ్లికి ముందు వచ్చే లక్షణాలు ఏంటివి. పెళ్లి కాదు అని తెలిసిన వచ్చే లక్షణాలు రా. అరే రే ఇక మీ మధ్యలో నేను నలిగిపోలేను. అదేంటండి, ఒక దాన్ని చూస్తేనేమో బా బా. ఏమండి మీ ఇద్దరి మధ్య నలిపోతున్నాను రా నేను. బావగారు నలిగిపోతున్నా అంటున్నారు, ఇస్త్రీ ఏం చేయమంటారా. ఇప్పుడు ఆటోలు ఎందుకురా. అంటే బయటికి వెళ్తాను కదా, ఆటోలు వెళ్తారేమోనని. జడ్జిమెంట్ స్థానంలో ఆటోలు చూసి, స్కిట్ లోను ఆటోలు చూసి నా బతుకు ఆటో బతుకు అయిపోయింది. ఉండిపోరాదా నాగబాబు గారు, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను కదా ఒక స్కిట్ చేయడం. ఫస్ట్ టైం ఎప్పుడు స్కిట్ ముందు నుంచి చూసేవాడిని, ఫస్ట్ టైం వెనక నుంచి చూసాను నేను.
కానీ ఒకటి మాత్రం నిజం సుమా, ఆటో పంచులు అక్కడి నుంచి ఉంటాం ఒక రకంగాను, స్పాట్ లో ఆటో పంచులు అంటే చాలా హార్పుల్, చాలా దారుణంగా ఉన్నాయి. ఆటో వచ్చి గుద్ది చంపేస్తాయేమో అన్నంత భయం వేసింది. బాగుంది, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు అంటే మేము మీతో పాటు చేయడం, థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ అంటే నేను చెప్పలేం ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం చేయడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ మై డియర్ గైస్, థ్యాంక్ యూ.